యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటిది. అసలు అడాప్టేషన్ అంటే ఏంటి? మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. సో దాన్నే మనం అడాప్టేషన్ అనేసి పిలుస్తాం. సో అడాప్టేషన్ అవ్వాలి అంటే దానికంటూ ఇక్కడ కొంచెం గ్యాప్ అన్నటువంటిది ఉంది అని. ఏంటి ఆ గ్యాప్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ అంతా చేసేసి డెవలప్ అయిపోయాయి. సో వాటి దగ్గర మనీ ఎక్కువగా ఉంది, టెక్నాలజీ అన్నటువంటిది బాగుంది. ఇప్పుడేమో క్లైమేట్ చేంజ్, అన్ని దేశాలు కలిసికట్టుగా ఆ క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి, టెంపరేచర్స్ని తగ్గించాలి అన్నప్పుడు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అఫోర్డ్ చేయలేవు. అలాగే సరైనటువంటి టెక్నాలజీ అన్నటువంటిది ఉండదు, ఎక్కువ మనీ అన్నటువంటిది వీటి దగ్గర ఉండదు. సో రెండు ఎలాగా ఒకే ఎయిమ్ని చేరుకోగలవు? సో అలాంటి టైంలో ఏవైతే మొత్తం పర్యావరణాన్ని పొల్యూట్ చేసి డెవలప్ అయినటువంటి దేశాలు ఉంటాయో ఇవి డెవలపింగ్ కంట్రీస్కి కొంత కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది చేయాలి. సో అడాప్టేషన్ కాస్ట్ అన్నటువంటిది భరించాలి. సో దానికోసం ఫండ్స్ ఇవ్వాలి అన్నటువంటి ఒక థీమ్ అన్నటువంటిది అరైజ్ అయింది. సో అలా కొంత ఫండ్ అన్నటువంటిది ఇస్తాము అనేసి ఒప్పుకున్నాయి, దాన్ని అడాప్టేషన్ ఫండ్ అంటాము. సో అడాప్టేషన్ ఫండ్ ఒప్పుకున్న దానికి ఆ కంట్రీస్ ఇస్తున్నటువంటి దానికి చాలా గ్యాప్ అన్నటువంటిది ఉంది, అంతరం అన్నటువంటిది ఉంది. దాని గురించే ఇప్పుడు ఇక్కడ యుఎన్ఈపి అన్నటువంటిది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మాట్లాడుతుందన్నమాట. చూడండి, ప్రపంచ వాతావరణ అనుకూల ప్రయత్నాల్లో తీవ్రమైనటువంటి నిధుల కొరత అన్నటువంటిది ఉంది అనేసి ఈ రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. సో అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది సరిగ్గా లేదు, కొరత అన్నటువంటిది ఉంది అనేసి. సో అవసరమైన అందుబాటులో ఉన్నటువంటి అడాప్టేషన్ ఫినాన్స్ మధ్య అంతరం అన్నటువంటిది పెరుగుతోంది. దాన్ని ఈ రిపోర్ట్ అన్నటువంటిది హైలైట్ చేసిందనమాట. ఇక్కడ చూడండి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి 2035 సంవత్సరం నాటికి సంవత్సరానికి చూడండి 310 నుంచి 365 బిలియన్ US డాలర్స్ని అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం ఇస్తున్నటువంటిది 26 బిలియన్ US డాలర్స్ మాత్రమే. సో ఇప్పుడు ఎంత తక్కువగా ఉంది? దాన్ని 2035 కల్లా 310 నుంచి 365 బిలియన్ డాలర్లకు పెంచాలి. మరి ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది యాడ్ అయితే, అంటే ద్రవ్యోల్బణం అన్నటువంటిది యాడ్ అయితే అప్పుడు దాదాపు 440 నుంచి 520 బిలియన్ US డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫండ్ కింద. కానీ ఈ దేశాలేమో ఇవ్వట్లేదు, డెవలప్డ్ కంట్రీస్. సో ఈ అంతరం అన్నటువంటిది పెరిగిపోతుంది అన్నట్టుగా. మరి ఈ ఖర్చులు పెరగటానికి కారణం ఏంటి అంటే వరదలు, తుఫాన్లు, వేడి గాలులు, కరువులు, ఎడారీకరణ, సముద్ర మట్టం పెరుగుదల. సో ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇన్ని ఎక్స్ట్రీమ్స్ ఆల్రెడీ ఇవన్నీ జరుగుతాయి, బట్ వాటి యొక్క ఇంటెన్సిటీ అన్నటువంటిది పెరుగుతోంది. అవి వచ్చేటటువంటి ఆ గ్యాప్ అన్నటువంటిది తగ్గుతోంది. సో ఎక్కువ డిజాస్టర్స్ సంభవించే కొద్దీ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, స్పెషల్లీ ఐలాండ్ నేషన్స్ ఉంటాయో ఇవి చాలా ఇంపాక్ట్కి గురవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అడాప్టేషన్ ఫండ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉండాలి. అడాప్టేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఫండ్కి మధ్య దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. డెవలప్డ్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్ని పెంచాలి అన్నటువంటిది ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం.